అందరికి నమస్కారం. నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాకు సంబంధించినంత వరకు మనం చేసే ప్రతి ఎగ్జామ్ ప్రిపరేషన్ 4 విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, నేను దేనికోసం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నేను నా 10th ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. సో నేను ఏ సబ్జెక్ట్స్లో యావరేజ్గా ఉన్నాను, ఏ సబ్జెక్ట్స్లో బెస్ట్గా ఉన్నాను అనే కంపారిజన్ మీరు చేసుకోవాలి. సెకండ్, ఏవేవి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నేను ఈ సబ్జెక్ట్స్లో యావరేజ్గా ఉన్నా, సో నేను దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వాటితో పాటు ఈజీ సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేసుకోవాలి అని ప్లానింగ్ చేసుకోవాలి. థర్డ్, ఎప్పుడు చదవాలి. మన ఇంట్లో నాన్నతో స్టార్ట్ చేస్తే మన స్కూల్లో తెలుగు టీచర్ వరకు చెప్పేది ఒక్కటే, పాచినోటు చదువు 10 కాలములు నిలుచును. అంటే ఉదయాన్నే 5 గంటలప్పుడు మనం చదవడం స్టార్ట్ చేయాలి. ఎందుకు ఉదయాన్నే అంటే ఆ టైం అప్పుడు మన సరౌండింగ్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. సో మనం కాన్సన్ట్రేషన్తో మనం టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటివి చదువుకుంటే మనం ఆ సబ్జెక్ట్స్లో గెట్ ఆన్ అవ్వచ్చు. ఫ్రీగా ఉన్న టైంలో చదివిన దానిని రివైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలా చదవాలి. బట్టి కొట్టండి, బై హార్ట్ చేయండి అని అయితే నేను సజెస్ట్ చేయటం లేదు. మనం చదివినప్పుడు చదివిన దానిని అర్థం చేసుకుంటూ చదవాలి. అలాగే చదివిన దాన్ని ఒకసారి చూడకుండా రాస్తే మరీ మంచిది. ఇలా చేయడం వల్ల చదివిన దానిని మర్చిపోకుండా ఉంటాం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, దేనికోసం ప్రిపేర్ అవ్వాలి, ఏవేవి ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనే ఈ 4 విషయాలపై మనకు అవగాహన వస్తే మనది బెస్ట్ ప్రిపరేషన్ అవుతుంది అండ్ మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంత చెప్పాక కూడా ఎవరైనా ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంకనాకి పోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, నమస్తే.